హాయ్ అండి. ఈరోజు మన వాణి కిచెన్లో బజ్జి మిరపకాయలు ఉంటుంది కదండి, బజ్జి మిరపకాయలతో గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ క్యాప్సికమ్ లా ఉంటుందండి, సేమ్ హోటల్ స్టైల్లో. అలా హోటల్ స్టైల్లో టెక్స్చర్ వచ్చేలా చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా చపాతీలకు కానీ ప్రతి అన్నంలోకి కానీ బగారాలకు కానీ ప్రతి రెసిపీ చాలా బాగుంటుందండి. ప్రతి దాంట్లకు చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా చేస్తే అందరు తినేలా చాలా బాగుంటుంది. పిల్లలకు పెద్దలకు అందరికి నచ్చే కర్రీ అండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం. నాకైతే మార్కెట్లో నాకు ఫ్రెష్గా కనిపించాయండి ఈ మనం బజ్జీలు వేసే మిరపకాయలు, మిర్చి మిరపకాయలు అండి. నేనైతే ఓన్లీ దీన్ని క్లీన్ చేసి కాటు పెట్టుకున్నానంటే తురుమలు అయితే తీయలేదు. తురుమలు అయితే అలాగే ఉంచుతున్నాను. మీరు కూడా అలాగే ఉంచండి. దీనికోసం ఒక 50 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. పల్లీలు మంచిగా వేయించాలి, చిటపటానేంత వరకు మంచిగా వేగేంత వరకు వేయించాలి పల్లీలు. తర్వాత 50 గ్రామ్స్ నువ్వులు తీసుకోండి. అన్నీ సేమ్ మెథడ్లో తీసుకోవాలండి. 50 గ్రామ్స్ నువ్వులు తీసుకొని మంచిగా వేయించండి. మీ నువ్వులు అనేది మంచిగా వేయగాలండి. నువ్వులు పల్లీలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. చుండి వేయించాను. పల్లీల్లోనే నువ్వులగిన వేసేసాను. అన్నీ ఒక తట్టునే వేసేసానండి. ఇది చల్లరనివ్వండి. చూడండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు తగినంత కర్రీకి దాంట్లో దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేయండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయండి. తర్వాత ఒకటి బగారాకు వేయండి. వేసి మంచిగా ఫ్రై కానివ్వండి. మంచి ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఈ మిశ్రమం మొత్తం తొందరగా కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత పసుపు. చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం అనిపిస్తుంది ఎంత లేట్ అనిపిస్తుంది, 10 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి, కలిపేస్తున్నాను. మంచి కలిసేంత వరకు మంచి ఫ్రై చేయండి. మనం కాటు పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి, అవి వేసేయండి. వేసి స్లిమ్లోనే పెట్టండి. మంట అనేది తొందరగా ఫ్రై అయిపోతుందని మిర్చిగిన డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. స్టఫ్ అయితే నేనైతే లోపల ఏం పెట్టలేదు. మనము గ్రేవీ వేసినప్పుడు స్టఫ్ అదే లోపల స్టిక్ అయిపోతుంది, అవసరం లేదు. అయితే ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, అందులో 50 గ్రామ్స్ కొబ్బరి పొడి, 50 గ్రామ్స్ ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని 3 మంచి పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. ఆలోపు మనకు మధ్య కలుపుతుండండి, మాడనివ్వద్దు. మిర్చి మంచిగా నీట్గా కలుపుతుండండి. ఇది వేగేలోపు మనం మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా పట్టుకోవాలండి. నేను అన్నీ మీడియం వేసాను. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నానండి. మంచి ఫ్రై అవ్వాలండి. చాలా ఫ్రై అయితే బాగుంటుందండి. చూడండి, మిక్సీ పట్టుకుందాము. మీకు కావాలంటే మీ కొబ్బరి డైరెక్ట్ వేయించుకొని తీసుకోవచ్చండి. ఇటు సమానంగా కొబ్బరి ధనియాలు డైరెక్ట్ వేయించుకొని తీసుకోవచ్చండి. 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఇక మనకు వేగిపోయినాయండి పచ్చిమిర్చి. అందులో కారం వేస్తున్నాను. చూడండి, కారం అయితే వేసాను. మీకు కారం అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే కొన్ని మిరపకాయలు అయితే కారం ఉంటాయి. ఒకప్పుడేమో మిరపకాయలు సప్పగా వస్తున్నాయి, మేమైతే ఉట్టిగానే తినేది. కానీ ఇప్పుడైతే మిరపకాయలు కారం ఉంటున్నాయి. కారం అయితే చూసేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం పట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, వేయండి. చూడండి, వేసి మంచిగా స్లిమ్ మీదనే ఉడకనివ్వండి. కొన్ని వాటర్ పోసుకోండి. చూడండి, అదే మిక్సీ జార్ కడిగి పోయండి. ఇలా చేస్తే చాలా చాలా ఎంత బాగుంటుందంటే అసలు హోటల్ స్టైల్నే ఉంటుందండి. హోటల్లో ఎలా ఉందో అంతకన్నా పర్ఫెక్ట్ వస్తుంది. మన ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుందండి కర్రీ. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు నానబెట్టి పక్క పెట్టుకున్నానండి. చింతపండు రసం వేయండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి చింతపండు రసంతో. చూడండి, చింతపండు రసం అయితే వేసేసాను. మీరు ఇలా చేయండి, చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే సన్నతరి పెట్టింది చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారే. ఇది 5-10 మినిట్స్ మరగనివ్వండి. మరిగాక చిక్కబడిపోతుంది. అప్పుడు మనం దించుకోవడం, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. తేలాక దించుకోవడము.
దించేసుకొని చపాతీలకు కానీ ప్రతి అన్ని రైస్లకు కానీ బాగా చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.